నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సంధ్య. నవంబర్ 29 తెలంగాణ గతినే మార్చిన రోజు. అధోగతి పాలైన తెలంగాణ ప్రజల త్యాగనిరతిని విశ్వవిఖ్యాతం చేసిన రోజు. ఆత్మ గౌరవం ముందు ప్రాణాలు సైతం తృణప్రాయమేనని ప్రత్యేక రాష్ట్రంపై గల తృష్ణను నొక్కి వక్కాణించిన రోజు నవంబర్ 29. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో అంటూ ఓ మేరు నగతీరుడు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నవంబర్ 29. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించి టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నేటికి దశాబ్దం పూర్తయింది. అహింసాయుత ఉద్యమానికి ముఖ్యమైన రోజు. నాటి ఉద్యమ సారథి, నేటి ప్రభుత్వ సారథి కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష 6 దశాబ్దాల ఉద్యమ చరిత్రను తిరగరాసింది. దీంతో ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివాస్ గా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అపారమైన కృషి, త్యాగాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలుపుతూ ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఇక వీటిని చెదరగొట్టే ప్రయత్నంలో కేంద్రం చాలానే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీకి నేతృత్వం వహించిన కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సిద్దిపేటలోని రంగదాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలం వద్దకు కేసీఆర్ బయలుదేరి వెళ్తుండగా ఆయన దీక్షను అడ్డుకోవడం కోసం కరీంనగర్ మానేరు బ్రిడ్జి సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు వాహనాన్ని చుట్టుముట్టాయి. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా కేసీఆర్ రోడ్డు మీదే ధర్నా చేయడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఆయన్ని ఖమ్మం జైలుకు తరలించారు. అప్పుడు కూడా కేసీఆర్ ఏ మాత్రం తొనకలేదు, బెనకలేదు. అలాగే జైలులోనే తన దీక్షను కొనసాగించారు. డిసెంబర్ 1న నేను లేకున్నా ఉద్యమం నడవాలే అని కేసీఆర్ ప్రకటించాడు. డిసెంబర్ 2న పార్లమెంటులో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న కేసీఆర్ ను హైదరాబాదులోని నిమ్స్కు తరలించారు. 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శివయాత్ర అని కేసీఆర్ ప్రకటించాడు. 5వ తారీఖున వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించాడు. 6న అసెంబ్లీలో 14F ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలో పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బందులు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బందులతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా 4.5 కోట్ల మంది ఒక్కటయ్యారు. డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ దిశగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. 11 రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకం చేసిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత తన ఆమరణ దీక్షను విరమించాడు. తెలంగాణ యావత్తు సంతోషంతో వేడుక చేసుకున్న ఆ సందర్భాన్ని జీర్ణించుకోలేని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆడి ప్రకటన వెనక్కి తీసుకునేలా చేశారు. కానీ
కేసీఆర్ వాటికి భయపడకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రం యావత్తూ ఉద్యమించింది. దశాబ్దాల కలను సాకారం చేసుకున్నారు. అవమానాల గాయాలు నొప్పి పెడుతున్నా, ప్రతికూల పరిస్థితులు భయపెడుతున్నా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను భుజానికెత్తుకున్న ఉద్యమకారుడి నుంచి కొత్త రాష్ట్రానికి వరుసగా 2 సార్లు ప్రభుత్వ సారథిగా కేసీఆర్ లో అనితర సాధ్యమైన పోరాట పటిమ కనిపిస్తుంది. ఉమ్మడి పాలకుల దాష్టీకానికి బలైన తెలంగాణ సమాజాన్ని కాపాడాలంటే తెగబడి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే మార్గమని కేసీఆర్ ఉద్యమబాట పట్టారు. అప్పుడు ఆయనను ఎక్కువ మంది హేళన చేశారు. అయినా కేసీఆర్ ఎక్కడా తగ్గకుండా మొండిగా ముందుకు సాగి ఉద్యమాన్ని నిలబెట్టారు. ఫ్రీ జోన్ అంశాన్ని ఉమ్మడి పాలకులు తెరపైకి తెచ్చి మరింత రెచ్చగొట్టినప్పుడు ఇక కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని సింహనాదం చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తద్వారా తెలంగాణ సమాజం ఏకమైంది. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పోరాడుతున్న కేసీఆర్ ను కాపాడుకునేందుకు ప్రజలంతా ఆయన వెంట నడవడానికి 2009 డిసెంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కారణమైంది. కేసీఆర్ దీక్ష దేశాన్ని కుదిపేసింది. ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మాయాజాలం కేసీఆర్ ముందు పారలేదు. గత్యంతరం లేక ఢిల్లీ పీఠం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. సరే, ఆ తర్వాత సీమాంధ్ర పాలకుల కుట్రలు, కాంగ్రెస్ రాక్షస నీతి కలిసి తెలంగాణ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి తగ్గిన సమయంలో కేసీఆర్ మరో 4 ఏళ్లు వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. ఆయనే నేడు పాలకుడయ్యారు. ఉద్యమ కాలంలో ఊరూరా తిరిగిన సమయంలో అన్ని వర్గాల ప్రజల బాధలు ఆయనకు తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత మొండిగా పోరాడుతున్నామో రాష్ట్రం వచ్చిన తర్వాత అంతే మొండితనంతో ప్రజల కష్టాలపై పోరాడాలని అప్పట్లోనే ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే పాలకుడిగా కూడా కొన్ని వర్గాల ప్రజల కష్టాలను పారద్రోలడానికి అందుకే పాలకుడిగా కూడా అన్ని వర్గాల ప్రజల కష్టాలను పారద్రోలడానికి ప్రణాళికాబద్ధంగా కసితో కృషి చేస్తున్నారు. తెలంగాణ మర్చిపోలేని రోజు నవంబర్ 29. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దు పెట్టుకునేందుకు సంకల్పించిన రోజు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న మొండితనంతో ప్రాణాలకు తెగించి ఆనాడు చేపట్టిన దీక్ష నవ చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. 2009 నవంబర్ 29న సిద్దిపేటను కార్యక్షేత్రంగా ఎంచుకున్న కేసీఆర్ పోరాటం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు అమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ. ప్రతి కార్యక్రమంలో కేసీఆర్ ముద్ర, ఆయన పట్టుదల, కఠోర శ్రమ, పోరాట పటిమలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కేసీఆర్ ప్రజలను నమ్ముతారు. ప్రజలకు కేసీఆర్ పై అంచలంచల విశ్వాసం ఉంది. అందుకే నాడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన వారే నేడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి తెలంగాణ ప్రగతిని కాంక్షించకుండా అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు దిగుతున్నా ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమిస్తూ కేసీఆర్ ముందుకు పోతున్నారు. గొప్ప దార్శనికత గల నేతగా వెలుగొందుతున్నారు కేసీఆర్. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.